ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150 చిత్రం రిలీజ్ అయింది. దీనికి పెద్ద ఎత్తున అభిమానులందరూ థియేటర్ల వద్ద టికెట్ల గురించి కోలాహలంగా చేరుకుంటున్నారు. అయితే కొంతమంది టికెట్లు దొరికిన ఆనందంతో ఉంటే మరికొంతమంది టికెట్లు దొరకలేదు నిరాశతో వెనుతిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఏలూరు అంబికా థియేటర్లో ఉన్నాము. ఇక్కడికి పెద్ద ఎత్తున అట్లాగే సినిమా చూడడానికి రాజకీయ ప్రముఖులు కూడా చేరుకున్నారు. అంటే సినిమా అంతా కూడా బాగుందని చెప్తున్నారు. ఒకసారి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంది? చిరంజీవి ఎలా యాక్ట్ చేసి అడుగుతున్నారు? చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది 150 చిత్రం అయినప్పటికీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ బాస్ సినిమాకి బాస్తో రావటం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఏలూరు శాసనసభ్యులు ఈ బడేటి కోట రామారావు గారు ఉన్నారు. ఒకసారి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ సినిమా ఎలా ఉంది? మీరు కూడా చిరంజీవి అభిమాని, చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత చిరంజీవి చేస్తున్నాడు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎప్పుడు చిరంజీవి అభిమాని సంగతి అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. దీంట్లో సినిమా ఆర్టిస్ట్గా చిరంజీవి గారు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళారు. సినిమాల్లో ఆయన ఆ రోజుల్లో మంచి ఫామ్లో ఉండగా ఏ రకంగా ఈ రోజున ఈ చిత్రంలో కూడా మరి ఎంతో కష్టపడి ఆ ఫామ్ని ఎక్కడ కూడా లోటు లేకుండా తిరిగి ప్రేక్షకులు మెచ్చేటట్టు, ఫ్యాన్స్ మెచ్చేటట్టుగా ఆయన నటించాడనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్ మీరు చెప్పండి, మీకు సినిమా ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉందా, లేదంటే మాస్ మసాలా కానీ ఇలా ఏమైనా ఎక్కువగా అనిపించింది? ఇది 10 years తర్వాత బాస్ బ్యాక్ వచ్చారు. ఏమాత్రం కూడా 10 years బ్యాక్ పర్ఫార్మెన్స్ కన్నా ఇంకా బాగానే ఉన్నారు, కానీ ఏమాత్రం కూడా ఆయన బ్యాక్ అవ్వలేదనేది నిరూపించుకున్నారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్ పిక్చర్, అందరూ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే సినిమా అయితే బాగుందని చెప్తున్నారు. చిరంజీవి 10 సంవత్సరాలకు ముందు ఎలా అయితే మాట్లాడారో సేమ్ అదే విధంగా డైలాగ్ డెలివరీ కూడా అలాగే ఉందని చెప్తున్నారు. అట్లాగే డ్యాన్సులు కూడా అదే విధంగా చెప్తున్నారు. సార్ మీకు ఎలా అనిపించింది సినిమా? మీరు అంటే ఇదే మొదటిసారి ఆల్రెడీ చూసారా సినిమా? ఇదే మొదటిసారి చూడటం. చిరంజీవి గారి ఖైదీ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైతే 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు కూడా నటనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇంకా ఉత్సాహంతో చేశారు. దీంట్లో సబ్జెక్ట్ వైజ్గా కూడా రైతాంగాన్ని దృష్టిలో తీసుకుంటూ జరిగింది సినిమాలో. అంటే కార్పొరేట్ సంస్థలు ఏ రకంగా రైతుల యొక్క భూములను ఏ రకంగా సజ్జల పేరునని అనేక రకాలుగా రైతుల యొక్క భూములు తీసుకుంటూ ఉందో, లాక్కుంటూ ఉందో, ఇష్టం లేకపోయినా కానీ రైతులు ఏ రకంగా ఇబ్బంది పెడుతూ ఉందనేది దీంట్లో ప్రధాన కాన్సెప్ట్గా వచ్చింది. చాలా బాగుంది సినిమా. అయితే ఇది కుటుంబ కథా చిత్రంగా ఉందని చెప్పి రాజకీయ నాయకులు అట్లాగే నగర ప్రముఖులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే చిరంజీవి 10 ఏళ్ల తర్వాత తీసిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుండి ఏలూరులో అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల సినిమాను ప్రదర్శించారు. ఇప్పటికే ఫ్యాన్స్లో అధిక శాతం మంది సినిమా చూశారు. వాళ్ళందరూ కూడా చిరంజీవి నటన పట్ల అట్లాగే డ్యాన్స్ పట్ల సంతృప్తి చెందారు. ఏదైతే చిరంజీవి వయసు పెరిగిపోయింది, డ్యాన్సులు సరిగ్గా చేయలేకపోవచ్చు, డైలాగులు సరిగ్గా చెప్పుండకపోవచ్చు అనే విమర్శలకు కొంత చిరంజీవి కళ్యం వేస్తాడని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ ఏలూరు. For more updates, please subscribe 99 TV Telugu.